నమస్తే. నేను ఆకుల శ్రీనివాసు. నేను జిహెచ్ఎంసి కార్మిక విభాగానికి టీజేఏసీ కన్వీనర్ను. నిన్న ఐఎన్టీసీ 75వ పుట్టినరోజు సందర్భంగా సార్ను ముఖ్య అతిథిగా ఇన్వైట్ చేసినప్పుడు సారు సభను ఉద్దేశించి ముఖ్యంగా 2 విషయాలు చెప్పడం జరిగింది. ఒకటి, మనకు అవసరం లేని మన కార్మికుల పొట్టను కొట్టే రామ్కీ సంస్థను రద్దు చేయాలని. రెండవది, మనకు సంఘంలో గౌరవంగా జీవించడానికి వేతన సవరణ చేయాలి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి కూడా లెటర్ రాయడం జరిగింది. అదేవిధంగా జిహెచ్ఎంసి కమిషనర్ గారికి కూడా లెటర్ రాయడం జరిగింది. మన జీతాలు 18,000, 16,000, 10,000 వస్తున్న సందర్భంగా సారు జీవన ప్రమాణం, జీవన వ్యయం పెరిగింది అనే ఉద్దేశంతో ప్రతి శానిటరీ వర్కర్ నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్కరికి మినిమంగా 25,000 జీతం ఉండే విధంగా జిహెచ్ఎంసీని ఆదేశించాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి లెటర్ రాయడం జరిగింది. అదేవిధంగా అదే రేషియోలో జీతాలందరికీ స్కిల్డ్, హైలీ స్కిల్డ్, సెమీ స్కిల్డ్ ఈ కేటగిరీలన్నిటి కూడా అదే రేషియోలో పెంచుతామని చెప్పి నిన్న ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ గారు అయినటువంటి చిన్నారెడ్డి గారు కూడా సార్ మాట మేము శిరసావహిస్తాము, సార్ మాట మాకు వేదవాక్కు అని చెప్పి సారు అన్నదానికి బలాన్ని చేకూర్చిండు. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర మినిమం వేజ్ బోర్డు చైర్మన్ అయినటువంటి జనక్ ప్రసాద్ గారు కూడా నిన్న అదే సభలో మాట్లాడుతూ 100 రోజులలో మీ జీతాలను పెంచే బాధ్యత నాకు ముఖ్యమంత్రి గారు కూడా నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని కోదండరామ్ సార్ చెప్పినట్లుగా మాకు చెప్పడం జరిగింది. మీ జీతాలు మొత్తము 25,000కు పెంచుతా అని చెప్పి మినిమం వేజ్ బోర్డు చైర్మన్ గారు కూడా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మనం కార్మికులందరము ఐక్యమత్యంగా ఉండి మన నగరం ఇది, మన నగరం సుందర నగరంగా అభివృద్ధి చేసుకుందాం. మనం పనిచేయడానికి ఎవ్వరం కూడా వెనక్కిపోవద్దు. ఖచ్చితంగా మనకు చెప్పిన బాధ్యత కంటేనే ఎక్కువ పనిచేద్దాం. మనం ఎక్కువ పనిచేసి మనము జీతాలు కూడా పెరిగే పరిస్థితికి వచ్చినాము. మనం ఎక్కువ పనిచేసి మనం ఎక్కువ మన నగర పాలక సంస్థను అభివృద్ధి చేసుకుందాం. అదేవిధంగా సార్ ఒకటే చెప్పారు, మనం ఏదన్నా చర్చల ద్వారా సాధించుకుందాం. చర్చల ద్వారా సాధించుకున్నప్పుడు మనం సమ్మెకి వెళ్ళాలి. సమ్మె అనేది ఉండొద్దు. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు మనం ఏం చేయమని చెప్పినా మనం జైల్లో పెట్టింది. మన సమ్మెలను మొత్తం సమ్మె చేసిన కార్మికులందరినీ జైల్లో పెట్టి లాఠీ చార్జీలు చేసి బాష్పాయులు ప్రయోగించి మనల్ని అణిచివేసింది. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అలా చేయట్లేదు. మనం చెప్పిన మాట వింటున్నది. కాబట్టి మనం విన్నప్పుడు మనము ఖచ్చితంగా మనం చర్చల ద్వారా, సంప్రదింపుల ద్వారా సమస్యలను పరిష్కారం చేస్తామని చెప్పి సార్ మనకు నిన్న సభాముఖంగా హామీ ఇవ్వడం జరిగింది. మనము భవిష్యత్తులో కూడా సమ్మెలు అనేటివి మనకు ఉండవు. మనకు సంప్రదింపుల ద్వారానే ఇప్పుడు మనం జీతాన్ని పెంచుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా మనము ఒక వర్గము ఇల్లు, ఒక వర్గము ట్రాన్స్పోర్టు, ఒక వర్గము శానిటేషన్ అనకుండా అందరం కలిసికట్టుగా ఒకే యూనియన్ కింద ఏర్పడి ప్రతి ఒక్క జోన్లో మనం ఒక పెద్ద మీటింగ్ పెట్టుకొని మనము ఈ జీతాలను పెంపుదలను గురించి మనం చర్చలు చేసుకుందాం. అదేవిధంగా మనకు రావాల్సినటువంటి కొన్ని డిపార్ట్మెంట్లను అయితే 4,000, 5,000 ఎండమాలజీలో 4,000, 5,000 ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది.
ఇదేంది 4000 5000 అంటే అది అట్లా గౌరవ వేతనం అనమాట. ₹1,00,000 జీతం, లక్షల జీతం తీసుకుంటే వాళ్ళకేమో గౌరవ వేతనం కాదు. అడిషనల్గా సర్వీస్ అయిపోయినటువంటి 60 సంవత్సరాలు అయిపోయినటువంటి వృద్ధులను కూడా తీసుకొచ్చి గత ప్రభుత్వము ₹1,00,000 జీతం ఇచ్చి, ₹1,00,000 ఫెసిలిటీస్ ఇచ్చి, కార్ ఇచ్చి, అటెండర్ని ఇచ్చి, డ్రైవర్ని ఇచ్చి ఎన్నో విధాలుగా ఉన్నటువంటి మన జేఎస్ఎంసీ మీద పడి మేస్తున్నటువంటి మిగతా ఉన్నటువంటి ఆఫీసర్లందరినీ ఖచ్చితంగా తొలగించడానికి సారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి పాత ఎవరైతే అడిషనల్గా పోస్టింగ్లు ఇచ్చి వాళ్ళందరినీ కూడా తీసేయడానికి సీఎం గారితో మాట్లాడుతున్నారు. మనకు ఖచ్చితంగా మన కొత్త రక్తమే వస్తుంది, అంతా యువ ఆఫీసర్లే వస్తారు. ఇప్పుడు భవిష్యత్తులో కూడా మన అందరము కలిసికట్టుగా పనిచేసి శానిటేషను, ట్రాన్స్పోర్టు అన్ని 11 విభాగాలలో అందరం కలిసి పనిచేసి మనము సార్ బాటలో సార్ చెప్పినట్టుగా నడుద్దామని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.